ఉమ్, గొడ్డలతో కొట్టి చంపేశారు. ఆ లెక్కనైతే ఎన్ని వందల మందిని చంపేయాలి? ఒక్కడేనా తీసుకొచ్చింది? అటు వాళ్ళ ఊర్లో ఈడ్చిపెడితే అంతే 50 మంది అటు పోయింది. అవును. కానీ వాడి మూలంగా చిలకలూరుపేట సబ్ సక్సెస్ అయిపోయింది. ఉమ్, దానికి ఆయన చంపేశారు. అసలు వాడు ఏంటి, వాడి స్థాయి ఏంటి? ఉమ్, అప్పుడైతే కనుక ఎవరిని చంపేయాలా? ఉమ్, చిలకలూరుపేట సభ పత్తిపాటి పుల్లారావుని కదా ఉమ్, అంతమంది మొబిలైజేషన్ ప్లాన్ చేసింది. పాపం. ఆయన వదిలేసి ఆఫ్టర్ ఏదో సందులో ఉన్నట్టుండి చంపేస్తారా? ఉమ్, కానీ ఇక్కడ వార్త నిజమైతే పర్లేదు, కానీ పేపర్లో వార్త వస్తే మనకు ఒక సహజ సిద్ధమైన ఫీలింగ్ ఏముంది? నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టు. ఉమ్, అదే తరహాలో ఫీల్ అయిపోయి అది నిజమని నమ్ముతున్నారు. ఉమ్, మరి జేపీ గారికి ఇక్కడ ఏం తెలుసుద్ది? ఉమ్, ఈయన సర్కిల్ ఎవరు ఉంటారు? రిటైర్డ్ అవును. ఐఏఎస్లు, ఆఫీసర్స్ ఐపీఎస్లు, వాళ్ళు, అవును. లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు. ఉమ్, ఆ సర్కిల్ అంతా కూడా చంద్రబాబు కరెక్ట్ అని భావించే సర్కిల్ అది. ఓకే. ఉమ్, చంద్రబాబు కరెక్ట్ అని భావించే సర్కిల్. మీకు ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్ అండి. మాసు క్లాసు, ఉమ్, జగన్ మాస్ బ్యాచ్, ఉమ్, మాస్ బ్యాచ్కి తను ఇచ్చేటటువంటి పథకాలు, ఉమ్, ఈ పథకాలు తప్పని భావిస్తారు. వీళ్ళందరూ ఎట్లాంటి భావన ఉంటుందంటే జేపీ అయినా లేకపోతే ఆయన సపోర్టర్లు అయినటువంటి లోక్సత్తా నాయకులైనా సరే, ఉమ్, మనం ఉచితం ఎవరికి ఇవ్వకూడదు,